హాయ్ గైస్, ఈరోజు మీ అందరికీ తెలుసు ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ యోగా డే. సో ఇంటర్నేషనల్ యోగా డేలో వాట్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా? ఇంటర్నేషనల్ యోగా డే 21st జూన్ అనేది ఇంటర్నేషనల్ యోగా డే అనమాట. ఇది ఎప్పటి నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం? 2014లో యుఎన్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్ తీసుకొచ్చింది. ఇంటర్నేషనల్గా యోగా డే సెలబ్రేట్ చేసుకోవాలి, ఎవ్రీ ఇయర్ 21st జూన్ సెలబ్రేట్ చేసుకోవాలి అని వచ్చింది. ఇప్పుడు ఎంత? 2024 అంటే ఇది 10th యానివర్సరీ అనమాట. ఇట్ ఈస్ ది 10th యోగా డే సెలబ్రేషన్స్. సో ఇప్పుడు మనకు చూస్తే యోగా డేకి సంబంధించి మనం ఏం చేస్తున్నాం అంటే నియర్ టు ది షేర్ ఈ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ కాశ్మీర్లో మనం సెలబ్రేట్ చేస్తాం. మోడీ గారు కూడా వెళ్ళారనమాట, అక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ ఇయర్ థీమ్ ఏంటి? యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్ అనమాట. అసలు యోగా అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? బేసికల్గా యోగా డేట్స్ బ్యాక్ టు 2700 BC కన్నా ముందు, అంటే ప్రీ వేదిక్ టైమ్స్ నుంచి మనకు యోగా ఉందని చెప్తారనమాట. సో ప్రీ వేదిక్ టైమ్స్ నుంచి యోగా ఉందని చెప్తారనమాట. సో దట్ ఈస్ 2700 BC కన్నా ముందు మనకు యోగా ప్రసిద్ధిలో ఉందని చెప్తున్నారు. దానికి ఎవిడెన్స్ ఏంటి? ఫస్ట్ చూస్తే మనకి ఎవిడెన్స్ వచ్చేసరికి సో పశుపతి సీల్ అనేది మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనం కనుక్కున్న సీల్. సో మనకు ఫస్ట్ యోగిక్ గురువు ఎవరో తెలుసా? శివుడు అంటారు అనమాట. శివ ఈస్ ది ఫస్ట్ యోగిక్ గురు అంటారు. సో శివకు సంబంధించిన పశుపతి శీల్ అనేది ఆయన యోగిక్ పోస్చర్లో మనకు ఫస్ట్ టైం దొరికింది అనమాట ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్ఎర్త్ చేసేటప్పుడు. సో అప్పటి నుంచే యోగా అనేది ప్రసిద్ధిలో ఉంది అని చెప్పేవాళ్ళు. అండ్ సప్త గురూస్లో ఒకరైన అగస్త్య యోగాని మొత్తం వరల్డ్ వైడ్ అనేది ప్రసిద్ధిగాంచేలాగా చేశారనమాట. అప్పటి నుంచి యోగా అనేది ఎప్పుడు మనకు వరల్డ్ వైడ్ ప్రసిద్ధి కాంచుతుంది. సో యోగా ఎందుకు మనం చేయాలి అంటే దేర్ షుడ్ బి మైండ్కి, బాడీకి, సోల్కి కనెక్షన్. యోగా మైండ్కి బాడీకి కనెక్షన్ అనే మైండ్ బాడీ కనెక్షన్ సోల్ అనేది యోగా అనేది తీసుకొస్తుంది. అంటే మన మైండ్ కానీ, ఫిజికల్ హెల్త్ కానీ, మెంటల్ హెల్త్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే యోగా కంపల్సరీ చేయాలని చాలామంది నాట్ ఓన్లీ లైక్ హిందూ స్క్రిప్చర్స్లోనే కాదు, బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్లో, జైన్ స్క్రిప్చర్స్లో అన్నీ యాక్సెప్ట్ చేసే యోగా ఈస్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది హ్యుమానిటీ అని చెప్పేసి. సో ఈవెన్ ద సైన్స్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. సైన్స్ కూడా రీసెర్చ్ చేసింది. అంటే యోగా చేసే వాళ్ళని, యోగా చేయని వాళ్ళని పక్కన రీసెర్చ్ చేస్తే యోగా చేసిన వాళ్ళల్లో లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంది, దాంతోపాటు మైండ్ అనేది షార్ప్గా వర్క్ అవుతుందని కూడా కనుక్కున్నారనమాట. ఈవెన్ దానికోసమనే అటార్ శరత్ చంద్ర IAS అకాడమీ, వీ కండక్ట్ ది యోగా సెషన్స్ మేము కూడా కండక్ట్ చేస్తాం. ఎవ్రీడే యోగా సెషన్స్ ఉంటాయన్నమాట మన శరత్ చంద్ర IAS అకాడమీలో. దట్స్ హౌ ఇంపార్టెంట్ ఈజ్ యోగా ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆర్ వెల్ బీయింగ్ ఆఫ్ ది అడల్ట్స్. సో దట్స్ వేర్ ఇట్ ఈస్ నీడెడ్.